బ్రేకింగ్ న్యూస్. జలధార జలహారతి ఇక నిరంతర కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జలధార జలహారతిపై సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎల్నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాది సాధారణం కంటే 39% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ నుంచి డిసెంబర్లో సాధారణ వర్షపాతం 867 మిల్లీలీటర్లుగా ఉందని వెల్లడించారు. జలధార జలహారతిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎల్నినో ప్రభావం కారణంగా ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలధార జలహారతి కార్యక్రమాల మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి లభ్యత, రిజర్వాయర్లో నిల్వలు, తాగునీటి సరఫరా, సాగునీటి, అలాగే పశుసంపద వంటి అంశాల మీద అధికారులతో చర్చించారు. ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. అయితే ఎల్నినో ప్రభావంతో సుమారుగా 525 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సాధారణ వర్షపాతంతో పోలిస్తే దాదాపుగా 39% లోటు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో వర్షపాతం లోటు 56% వరకు ఉండొచ్చని అంచనా వేస్తా ఉన్నారు. వర్షాలు కనుక తగ్గితే రిజర్వాయర్లో నీటి నిల్వలతో పాటు భూగర్భ జలాల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ నదీ పరివాహక ప్రాంతాలు ప్రాజెక్టులో కలిపి 563.05 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. అలాగే గత ఏడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటి నిల్వలు గణనీయంగా తక్కువగా ఉండటంతో అందుబాటులో ఉన్నటువంటి నీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీటిని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వర్షాలు కనుక తక్కువగా పడితే తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కొంత అప్రమత్తం చేయాలని వెలుగోడు కావచ్చు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి వంటి రిజర్వాయర్లో తాగునీటిని అందుబాటులో ఉంచాలని కూడా సూచించారు. నాగార్జున సాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీటిని కేటాయించేలా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయాలని, నీటి కొరత ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవటం కంటే సమస్య వచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. అవసరమైన చోట్ల నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను కూడా ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో ప్రాజెక్టుల్లోకి వచ్చే నీటిని వృధా చేయకుండా సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అందుబాటులోకి వచ్చే ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టుకుని వీలైనంత మేర రిజర్వాయర్లు నింపాలని కూడా సూచించారు. ఒక ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండి మరో ప్రాంతంలో నీటి కొరత ఉంటే ఆ నీటిని అవసరమైనటువంటి ప్రాంతాలకు తరలించే అవకాశాలను కూడా పరిశీలించాలని, అదనపు నీరు ఉన్నటువంటి ప్రాంతాలు, నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుసంధానం చేసే మార్గాలను కూడా పరిశీలించాలని అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. నీటి కొరత ఏర్పడినా కూడా ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడటం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. అందుబాటులో ఉన్నటువంటి నీటిని అవసరాన్ని బట్టి ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని, భవిష్యత్తులో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను రైతులు ఎక్కువగా సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని కూడా సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతులకు అవసరమైనటువంటి సూచనలు, మార్గదర్శకాలు అందించాలని కూడా అధికారులను ముఖ్యమంత్రి అయితే ఆదేశించడం జరిగింది. ఇక నీటి కొరత ప్రభావం పశుసంపద మీద కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా సీఎం సూచించారు. వర్షాలు కనుక తగ్గితే పశువులకు మేత, నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున పశుగ్రాసాన్ని ముందుగానే అందుబాటులో ఉంచాలని, అవసరమైనటువంటి ప్రాంతాల్లో గోకులాలను కూడా సిద్ధం చేయాలని, పశువుల మేతకు నీరు ఎలాంటి కొరత లేకుండా
చూడాలని కూడా అధికారులను అయితే ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఇక జలధార జలహారతి కార్యక్రమాలను ఇక మీద నిరంతరం కొనసాగించే కార్యక్రమాలుగా చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి అయితే సూచించడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.